ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ఈ పునరుత్థాన దిన ఆరాధనా కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేటి పునరుత్థాన దినపు ఆరాధనను మనం మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప పరలోకపు తండ్రి, ఇదిగో నాయన గడిచిన కాలమంతే నా ప్రభువా, ఇదిగో నాయన గత పునరుత్థాన దినము నుండి నాయన నేటి పునరుత్థాన దినము వరకు నా ప్రభువా మీ కాపుదలలో నాయన మమ్మల్ని భద్రపరిచిన తండ్రి, క్షేమమిచ్చి సమాధానం ఈ ఉదయకాల సమయంలో మీ ఘనమైన నామాన్ని స్తుతించుకున్నట్టుకు, ఆరాధించుకున్నట్టుకు, మహిమపరచుకున్నట్టుకు ఇచ్చినటువంటి నాయన ఈ సదవకాశాన్ని బట్టి నాయన మీ బంగారు పాదములకు వెళ్ళే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఇదిగో నా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించబోచుండగా నా ప్రభువా ఈ ఆరాధన నాయన లైవ్ ద్వారా చూస్తున్నటువంటి నాయన బిడ్డలను నా ప్రభు అనేక మంది నా ప్రభు లైవ్లకు విచ్చేసిన ప్రభువా ఇదిగో నాయన ఈ వాక్యాన్ని విని నా ప్రభువా రక్షణలోకి నడిపించబడి పరలోక రాజ్యానికి వారసులైనటువంటి ఆయన భాగ్యాన్ని దయ చేయమని, ఇదిగో నాయన ఈ యొక్క ప్రాంతం అంతట్లో నాయన మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, ఇదిగో నాయన ఎలాంటి సమస్యలు అవాంతరాలు లేకుండా నా ప్రభువా సజావుగా నాయన ఈ ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకొని మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఒక పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కాయా. ప్రార్థనా శక్తి నాకు అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలని పరలం ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ కావాలయ. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. నీ సిలువను ప్రార్థనా శక్తి నాకు అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్ల దిగిరా దేవా. పేతురు ప్రార్థింపను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా. అభిషేకించిన ఇర్మియావలే చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మియావలే ఈ చిన్నవాడిని అభిషేకించు. ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయా. ప్రార్థనా
మాకు కావాలయా నీ పరలోక అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి పునరుత్థాన దినపు ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును అనేటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నంటే మానవుడు చేస్తున్నటువంటి పాపానికి అతి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే మానవుడు చేసినటువంటి పాపం. నోవాహు దినాల్లో మానవుడు ఏ విధంగా అయితే జీవించాడో నేటి దినాల్లో కూడా మానవుని యొక్క జీవిత విధానం అలాగే మనకు కనిపిస్తుంది. అనేకమైనటువంటి శరీరాశ చేస్తున్నాడు, అనేకమైనటువంటి దురాశ, అసూయ, ద్వేషము, రకరకాలైనటువంటి వాటితోటి పాపం చేస్తూ జీవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అనేది నోవాహు కాలంలో ఏ విధంగా అయితే వచ్చిందో నేటి దినాలకు అదే పరిస్థితి కనపడుతుంది. అందుకని ఇక్కడ లేఖన భాగాలు ఏం సెలవిస్తున్నాయంటే ఈరోజు పాపం అనేది ఎక్కువగా అయిపోవటం వల్లనే ఈరోజు మరణాలు ఈ విధంగా సంభవిస్తున్నాయి అన్నప్పుడు అసలు పాపం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు పాపం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడే దాన్ని మనం చేయకుండా ఉండగలుగుతాము, ఆ యొక్క రక్షణలోకి నడిపించబడతాం. ముందు మనకు తెలియాలి. లేఖన భాగాల్లో పాపం గురించి మనకు కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. అసలు పాపం అంటే ఏంటో. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే 1 యోహాను పత్రిక 3వ 4వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే ఇక్కడ చూడండి, పాపము చేయు ప్రతి అంటే ఇక్కడ ఏంటంటే అర్థం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అంటే ఏంటి ఆజ్ఞ అంటే ఏంటంటే మనకు పరిశుద్ధ లేఖన భాగాల్లో దేవుడు అనేకమైనటువంటి విషయాలను చేయమంటున్నాడు. అనేకమైనటువంటి విషయాలను దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని మనం చేయకుండా ఉండాలి. అదే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను కనుక మనం అతిక్రమిస్తే అప్పుడు మనం పాపము చేసిన వాడుతాము. అంటే ఇక్కడ చూడండి, దేవుని మాటను అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాము అంటే కారణం ఏంటంటే మనం పాపం చేస్తున్నామని. అంటే అది దేవుడు ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దన్నాడు అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అని మనం ఒకసారి చూస్తే మనం క్రమం తప్పకుండా ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మనం కనుక చదవగలిగితే ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క ఆజ్ఞలు అనేకమైనటువంటి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏదైతే వాటిని కనుక మనం పాటించినట్లయితే మనం ఖచ్చితంగా పాపం లేనటువంటి వాళ్ళగా ఉంటాం. ఆజ్ఞలు కనుక మనం అతిక్రమిస్తే ఖచ్చితంగా మనం పాపం చేసిన వాళ్ళమే అవుతాము. అందుకనే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం వల్ల అనేకమైనటువంటి లాభాలు మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం వల్ల మనం చూస్తే ఈరోజు మానవుడు ఏదైనా అనారోగ్యం పాలై బాగా పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వ్యక్తికి ఎనస్థీషియా ఇస్తారు, అంటే మత్తు మందు ఇస్తారు. మరి ఆ మత్తు మందుని కనిపెట్టినటువంటి ఆయన జేమ్స్ సిమ్సన్ అనేటువంటి ఆయన మత్తు మందుని కనిపెట్టాడు. ఆయన మత్తు మందుని కనిపెట్టేందుకు కానీ ఆయనకు గొప్ప సన్మానం ఒక రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అడిగారు, అయ్యా నీకు ఈ మత్తు మందుని నీకు కనిపెట్టేటువంటిది అని అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను క్రమం తప్పకుండా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాను. ఒకరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆదికాండం నేను చదువుతున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు
చేసి ఆయన ఎముకల్లో నుంచి ఒక పక్కటి ఎముకను ఒక దాన్ని తీసి తోటి మామూలుగా కప్పివేశాడయ్యా అని చెప్పేసి చదివినప్పుడు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే ఆ వ్యక్తిని గాఢ నిద్రలోకి పంపించాలా. గాఢ నిద్రలోకి పంపించినప్పుడే ఆ నొప్పి అనేది తెలియదు. అంటే మొట్టమొదటిగా దేవాది దేవుడు అయినటువంటి తండ్రి ఆదాముకు ఆపరేషన్ చేసి ఆ పక్కటెముకల్లో ఒక ఎముకను తీశాడు ఆ ఆదాముకి. అట్లాగే ఈ రోజుల్లో కూడా ఆపరేషన్ చేయాలంటే కనుక మనం ఒక వ్యక్తికి అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తికి గాఢ నిద్రను కలుగజేసినట్లయితే అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేయొచ్చు అనేటువంటిది ఆయన కనుగొన్నటువంటి విధానం. అందుకనే అనేకమైనటువంటి మూలికల ద్వారా మొత్తం ముందు రాకముందు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే గట్టిగా పట్టుకుని ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో మరణాలు కూడా ఎక్కువగా సంభవిస్తుండేవి. ఏ మాత్రం వాడిని కదిలినా కూడా ఆ యొక్క ఆపరేషన్ అనేది సక్రమంగా జరగకపోవటం, అతను చనిపోవటం అనేది జరిగేది. అంటే ఈ మత్తు మందు కనిపెట్టక ముందు మరణాలు ఎక్కువగా ఉండేవి, అన్సక్సెస్ అయ్యేవి అన్నమాట. కానీ మత్తు మందుకు ఎప్పుడైతే కనిపెట్టాడో ఆ యొక్క మత్తు మందు, ఆ మత్తు మందుని కనిపెట్టిన ఆయన ఎలా కనిపెట్టగలిగాడు? పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మూలంగానే. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ గ్రంథం నుంచే వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని క్రమం తప్పకుండా చదివినప్పుడు మాత్రమే మనం దేవుడు ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దు అనేటువంటి విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకొని మనం ఉండగలుగుతామని అదే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశమైనది. అంటే మనం ఏంటంటే మానవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ దేవుడు సృష్టించినటువంటి మానవుడు ఏం చేయాలనేటువంటి దేవుడు ముందుకు ఎందుకు పుట్టించాడు? దేవుడు చనిపోవడానికి పుట్టించలా, ప్రశాంతమైన జీవించమని మానవుని సృష్టించి ఆ ఏదైనా తోటలో పెట్టి చూస్తే పాపం చేశాడు. ఆది మానవుడు పాపం చేశాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో ఆ పాపాన్ని అతను చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు ఆది మానవుడు. మీరు ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ తినండి, కానీ ఆ ఒక్క చెట్టు ఫలాలు తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ ఆదాము అవ్వలు ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాపం చేశారు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వాళ్ళ పాపం లోకమంతా ఆ దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు అని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఎందుకు? ఆయన తన రక్తాన్ని చిందించి, ఆయన తన రక్తాన్ని విమోచన క్రయోంతరంగా వెచ్చించి సమస్త మానవాడిని కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే కొంతమంది మనందరం ఉన్నామంటే కారణం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనందరినీ కూడా ఈ లోకానికి పంపించాడు. మనందరి పాపాల కోసం ఆయన శిలువపై రక్తాన్ని చిందించాడు. కానీ మరలా మానవుడు తిరిగి పాపంలో పడిపోతున్నాడు. ఈ రోజుల్లో పాపంలో పడిపోయి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా ఆజ్ఞలను అతిక్రమించి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. కాబట్టి మరి ఆయన యొక్క చూడండి, మనం పాపంలో ఇంకనూ నిలిచి ఉన్నట్లయితే నీ రెండో మరణం ఏదైతే ఎప్పుడూ లేడు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే ఆయన ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలను తెలుసుకొని ఆ ఆజ్ఞలను మనం అతిక్రమించకుండా మనం కనుక జీవించినట్లయితే మనం ఆ రెండో మరణం నుంచి తప్పించబడతాం. లేకపోతే మనల్ని ఎవ్వరి కూడా ఆ రెండో మరణం నుంచి తప్పించగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేదుగా. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. తర్వాత మనం రెండో చూసినట్లయితే మూర్ఖుని యోచన పాపము. మనం ఫస్ట్ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం మనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి చూస్తే, మూర్ఖుని యోచన పాపం అంటే మూర్ఖుని యొక్క యోచన పాపము. అతని చెడ్డ తలంపులు, అతని యొక్క చెడ్డ మూర్ఖుని యొక్క యోచన కానీ అతని యొక్క తలంపులు కానీ పాపము. ఎందుకంటే ఇక్కడ మనకి చూస్తే మత్తయి సువార్త మనం ఒకసారి చూస్తే 34లో రాయబడినటువంటి మాట ఏంటంటే, మనం హృదయం నిండిన, హృదయంలో ఏదైతే నిండిన దాన్ని బట్టే మనం మాట్లాడతాము. మనం మాట్లాడేటువంటి మాటలను బట్టే, మన హృదయంలో ఉన్నటువంటి ఆ మాటలను బట్టే మన క్రియలు కూడా ఉంటాయి. అంటే ఎప్పుడైతే చెడ్డ తలంపు అనేది లేకపోయిందో, తలంపు లేకపోతే చెడు మాట్లాడటం అంటే మాట్లాడకపోతే మనం చెడు క్రియలు కూడా మనం చేసేటువంటి అవకాశం లేదు. చెడు మాటలు రావు, చెడు క్రియలు కూడా మనకు. అందుకనే ఈ భూమి మీద మన ప్రతి ఒక్క కదలిక అనేది, ప్రతి ఒక్క మాట కానీ ప్రతి ఒక్క క్రియ కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే మన హృదయంలో నుంచే. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడినటువంటి మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయము 19వ
వచనాన్ని మనం చూస్తే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇవన్నీ మనలో ఉన్నటువంటి దురాలోచనలు కానీ, నరహత్య చేయాలనేటువంటి ఆలోచన కానీ, వ్యభిచారం చేయాలనేటువంటి ఆలోచన కానీ, వేశ్యాగమనములు కానీ, తర్వాత దొంగతనాలు కానీ, అబద్ధ సాక్ష్యములు కానీ, దేవదూషణలు కానీ ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచే వస్తాయి. మన హృదయంలో పుట్టేటువంటి ఆ తలంపుల నుంచే వచ్చేస్తాయి. అందుకని వచ్చేటువంటి ఆ తలంపుల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అంటే పాపం మీద మనం విజయం సాధించినట్లయితే, మన హృదయంలో కనుక ఉండేటువంటి ఆ తలంపుల్ని పరిశుద్ధపరచుకొని ఆ చెడు తలంపులన్నింటినీ కూడా మనం తీసివేసి మంచి తలంపులు కనుక మన హృదయంలో చేర్చుకోగలిగితే మీద విజయాన్ని మనం సాధించవలసిన వాళ్ళం. అంటే మరి ఎప్పుడు సాధ్యమవుద్ది? మన హృదయంలో ఆయన యొక్క తలంపుల్ని, హృదయంలో ఉన్నటువంటి తలంపులన్నీ పరిశుద్ధపరచుకోవడం అనేది మనకి ఎప్పుడు సాధ్యమైందంటే, అంటే మన హృదయంలో నుండి ఏం చేయాలంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబు అనేటువంటి వాటిని మనం ఏం చేయాలంటే మనం తీసివేయాలి, తొలగించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పెట్టుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి ఆయన పెట్టుకోవాలి. కానీ ఆయన హృదయంలో నిండినటువంటి ఆయన్ని మనం చిన్నగా బయటికి పంపించేసి ఆ పాపాలని, శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని కనుక మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు బయటికి వెళ్ళిపోతారు. మన హృదయంలో అన్నీ కూడా చెడ్డ తలంపులు వచ్చేస్తాయి. ఒక యజమానుడికి ఒక వంట ఉంటుంది. ఆ యజమానుడు ఏం చేస్తాడు? రాత్రిపూట చలికి తన గుడారంలో పండుకున్న వంటే బాగా దాన్ని చలివేసి యజమాని దగ్గరికి వచ్చి అడుగుతుంది, బాగా చలిగా ఉంది, నా తల వరకే లోపల పెట్టుకుంటాను అని చెప్పి. అంటే ఆ గుడారంలో ఒక మనిషికి సరిపోతూ మాత్రమే స్థలం ఉంటుంది. అన్నప్పుడు ఆ వంట తల వరకు పెట్టుకోమని దానికి అనుమతిస్తాడు. అది తల వరకు పెట్టుకుంటుంది. కనుక కాళ్ళు, చేతులు, దాని యొక్క కాళ్ళన్నీ బయటే ఉంటాయి. బయట ఉన్నప్పుడు మళ్ళీ కాసేపటికి మళ్ళీ యజమాని అడుగుద్ది, ఏమని? బయట నా ముందు కాళ్ళు బాగా చలిగా ఉన్నాయి, ముందు కాళ్ళు వరకు లోపల పెట్టుకుంటానన్నప్పుడు యజమానుడు మళ్ళీ కొంచెం జరిగేసి అంటే ఇంకా సేపటికి మళ్ళీ యజమానుడు అడుగుద్ది, నా వెనక కాళ్ళు బాగా చలికి వణికిపోతున్నాయి, వెనక కాళ్ళు పెట్టుకుంటానికి కూడా నాకు అనుమతి ఇవ్వనప్పుడు యజమానుడు జాలి తెలిసి సరే యజమానుడికి ఆ గుడారంలో ఉంటానికి స్థానం లేకుండా బయటకు వచ్చేసేస్తాడు. ఆ కథను మన తలంపులు ఎప్పుడైతే ఆ గుడారంలోకి వచ్చేసాయో అప్పుడు దాకా ఆ గుడారంలో ఉన్నటువంటి యజమానుడు ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చేసాడు. ఆ యజమానుడు బయటికి రావడం జరిగింది. మనం కూడా అంతే. మన హృదయంలో ఈ గుడారంలో కనుక మనం శరీరాశ, నేత్రాశ, జీవడం అంటే పాపాలే కనుక మనం ఒక పాపమే కదా ఏముంది కాబట్టి ఆ పాపాలన్నీ కూడా మన హృదయంలోకి వచ్చేస్తాయి. మన హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారు అలా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన హృదయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపాలకి చోటు ఇవ్వకుండా యేసుక్రీస్తు ప్రభు వారితో నింపుకున్నట్లయితే, ఆ వాక్యంతో నింపుకున్నట్లయితే మన హృదయంలో నుంచి వచ్చేటువంటి తలంపులన్నీ కూడా మనం చేసేటువంటి క్రియలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం ఏం చేయాలంటే మన తలంపులు మలినం కాకుండా, మన క్రియలు మలినం కాకుండా మనం జాగ్రత్త పడగలిగితే ఆ యొక్క రెండో మరణం నుంచి మనం తప్పించబడతాం. ఆ నిత్య నాశనం వైపు మనం వెళ్లకుండా ఆ పరిశుద్ధమైనటువంటి ఆ స్థలం పరలోకానికి మనం విషయాన్ని తెలుసుకోవాలి. అందుకనే మూర్ఖునిలాగా మనం యోచించకూడదు. ఎవరిలో ఉంటావో అది పాపము అని వాక్య భాగం సెలవిస్తుంది. అంటే మూర్ఖుని యోచన పాపము. మూర్ఖుని యోచనలన్నీ కూడా ఇట్లాగే ఉంటాయి. 15వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనంలో చెప్పినట్లు ఆ మూర్ఖుని యోచనలన్నీ కూడా అట్లా ఉంటాయి. అందుకనే మూర్ఖుని యోచన పాపమని సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా ఇలాగా ఆలోచిస్తే అలా ఆలోచించడమే పాపం అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత మూడవదిగా చూస్తే మనం ఏం చేయొచ్చు అంటే మాట్లాడుకున్నటువంటి వాక్య భాగం చదివిస్తే 1వ యోహాను 5వ అధ్యాయం 17వ వచనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చూస్తే, సకల దుర్నీతియు పాపము. అంటే సకల దుర్నీతి పాపము. ఏంటి దుర్నీతి అంటే? నీతి కానిది ప్రతిదీ కూడా ఏదైతే మన దృష్టికి, దేవుని దృష్టికి, ప్రజల దృష్టికి అదేది నీతి కాదో, దుర్నీతి ఏదైనా కూడా అది పాపమే. అసలు నీతి అంటే ఏంటి మనం గమనించినట్లయితే, నీతి అంటే ఏంటంటే ఇక్కడ మనకు లేఖన భాగాలు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ఆయనను నమ్మటమే నీతి. యేసుక్రీస్తు ప్రభువాని కనుక నమ్మితే అదే నీతి అనేటువంటిది మనకి సెలవిస్తుంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
6వ వచనం మనం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, ఇక్కడ మన పితరుడైనటువంటి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడదు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి నమ్మనటువంటి ప్రతి వాళ్ళు కూడా దుర్నీతి చేసినటువంటి లెక్కించబడతారు. ఏవైతే తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల నమ్మకాన్ని కలిగి ఉండరో వాళ్ళంతా కూడా దుర్నీతి పరులుగా ఇక్కడ లేఖన భాగాలు చదివిస్తున్నాయి. ఎందుకు ఆయన నమ్మాడు? అబ్రహాము యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాడు అంటే, ఆయనకి చూస్తే అయినప్పుడు ఏం జరిగింది? ఆయనకి అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. తండ్రి ఇస్తాను అన్నప్పుడు ఆ మాటని ఏం చేశాడు? నమ్మాడు. నాకు తండ్రి అని దేవుడు నాకు బిడ్డనిస్తాను అన్నాడు. ఈ వయసులో కూడా చనిపోగలిగేటువంటి ఆ మృతతుల్యమైనటువంటి శరీరంతో, అన్ని ఉడికిపోయినటువంటి ఆ శరీరంతో ఎలాంటి నిరీక్షణ లేదు, ఆ బిడ్డ పుడతాడనేటువంటి ఎలాంటి అవకాశం లేనటువంటి సమయంలో కూడా అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి నమ్మాడు. అది యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మడమే నీతి. అదే మరి నువ్వు చేసే ఆయన చెప్పినట్లుగా చేయాలి. ఏది కలపకూడదు, ఏది తీసుకోకూడదు. వాక్యంలో ఏదైతే చెప్పబడినాయో అవి మనం ఏది కూడా కలపకుండా ఆయన ఏదైతే చెప్పాడో అదే విధంగా మనం చేయటమే నీతి. అందుకనే మన ఆలోచన అనేది ఎప్పుడు కూడా నీతి కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. మనం దుర్నీతికి చేయకూడదు. అందుకని ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 32వ వచనం రాయబడినటువంటి మాట ఏంటి? 12వ అధ్యాయము 32వ వచనం మనం ఒకసారి చూస్తే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీ కలుపకూడదు, దానిలో ఏమి ఆయన ఏదైతే మనకు ఆజ్ఞ, మనం ఏది తీసివేయటం కానీ ఏది కలపటం కానీ మనం చేయకూడదు. అంటే మనకున్నటువంటి అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన చేయమన్నది చేయం, ఆయన ఏదైతే చేయొద్దన్నాడో అది చేస్తాం, అంతే కదా. ఆదాము అవ్వలో అదే కదా పని చేసింది. ఆయన ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని చేశారు, ఏదైతే చేయమన్నాడో ఆ పని వాళ్ళు చేయలేదు. అందుకని ఇక్కడ మనలో నీతి అనిపించకుండా పోతుంది. ఎక్కువగా మనం దుర్నీతి పరులుగా మారిపోతున్నాం. నీతి అనేది లేకుండా పోతుంది. ఆయన పట్ల నమ్మకం అనేది లేకుండా మనం ఈరోజు మనం కనిపిస్తున్నాం. అందుకనే మనం ఈరోజు చూస్తే తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాట మనం వినకపోతే ఏం జరుగుతుందో మనకి లేఖనాల్లో ఒక ఉపమానం కనిపిస్తూ ఉంటుంది. లోకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు మనకు కనిపిస్తూ ఉంటాడు. తండ్రికి మాట వెళ్ళిపోయి అక్కడ స్నేహితులతోటి నానా రకాలైనటువంటి అన్ని కూడా తప్పుడు పనులు పాపాలు చేస్తూ తనకున్నటువంటిది అంతా కూడా మొత్తం పోగొట్టుకొని చివరికి పందులు వేపేటువంటి ఆ పొట్టును కూడా, పందులు తినేటువంటి ఆ పొట్టును తినడానికి కూడా సిద్ధపడేటువంటి పరిస్థితుల్లో తప్పిదం చేశాడు. అలా చేయడానికి కారణం ఏంటి? తండ్రి చెప్పినటువంటి మాటని వినలేదు. తండ్రి చెప్పినటువంటి మాటను వినలేదు. ఆయన మాటను వింటారో వాళ్ళు నీతిపరులుగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ కుమారుడు తండ్రి మాట వినకుండా దూర ప్రాంతానికి వెళ్ళిపోయి అంతా పోగొట్టుకొని చివరికి మళ్ళీ తండ్రి దగ్గరికి రావడం అనేది మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ మనం చూస్తే దుర్నీతి. దేవుడు ఏదైతే మాట చదివిస్తున్నాడో దాన్ని వినాలి. ఆ విని ఆ ఆచరే మనం కక్షలు కానీ లోకంలో కార్పణ్యాలు, త్రాగుడు, వ్యభిచారం, ఇట్లా లెక్కలేని దుర్వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ దుర్నీతి. ఇప్పుడు ఒకటి తాగుబోతు అవుతున్నాడు వాడి ఇంట్లో అంటే తండ్రి వద్దురా అని చెప్పినా కూడా ఆ కుమారుడు వినడు. వినకపోతే అది ఏమవుతుంది? అది దుర్నీతి. అంటే తండ్రి చెప్పినటువంటి మాటలు వినకపోవడం అనేది దుర్నీతి. అంటే ఈ దుర్నీతి అనేది అంటే నువ్వు నిత్య నాశనంలోకి వెళ్తున్నావా? పాపం చేసి మరి నువ్వు నిత్య ఆ రాజ్యం, పరలోక రాజ్యంలోకి మరి చేరాలంటే ఏం కలిగి ఉండాలి? దుర్నీతిని వదిలేసేయాలి. దేవునితో సహవాసాన్ని నువ్వు పెంచుకోవాలి. దేవునితో సహవాసం అంటే నువ్వు దేవునితో సహవాసం ఉండాలంటే ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి దుర్నీతి అంతా తొలగిపోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తావో ఆటోమేటిక్గా నీలో ఉన్నటువంటి దుర్నీతి అనేది తొలగిపోతుంది. నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. ఆ నిత్య రాజ్యం వైపు నువ్వు నడిపించబడతావు అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. అందుకనే నువ్వు కనుక దుర్నీతిని కొనసాగిస్తూ దేవునితో నువ్వు సహవాసం చేయాలంటే అది కుదరని పని. మనం ఎప్పుడు కూడా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి మనం నడవలేము. రెండు పడవల మీద కనుక కాళ్ళు పెట్టి నడిస్తే నువ్వు మధ్యలోనే మునిగిపోతావు.
అందుకని మనం ఎప్పుడు కూడా దుర్నీతిని కలిగి ఉండి దేవునితో సహవాసం చేయడం అనేది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి నువ్వు దేవునితో సహవాసం చేయాలి, దేవుని దగ్గరకు రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ దుర్నీతిని, నీలో ఉన్నట్టు ఆ దుర్నీతిని అనేటువంటి పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోవడం వల్లే మనకి ఈరోజు ఇన్ని కష్టాలు నష్టాలు వస్తున్నాయి. సరే, సమస్త మానవాళి కూడా దుర్నీతిలో పడిపోయారు, నీతి అనేది లేకుండా పోతుంది. అందుకని ఆ దుర్నీతి పరులకి బైబిల్ గ్రంథంలో ఒక హెచ్చరిక అనేది రాయబడి ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చూస్తే దుర్నీతి పరులకు రాయబడినటువంటి హెచ్చరిక ఇక్కడ చూడండి. 13వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చూస్తే దుర్నీతి పరులకు హెచ్చరిక. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయును. ఏంటి హెచ్చరిక చూడండి, ఎంత ఘోరమైనటువంటి హెచ్చరిక మనకు కనిపిస్తుందో. దుర్నీతి పరులు మలమల మాడేటువంటి అగ్నిగుండంలో మనల్ని పడవేస్తారు. దుర్నీతి పరులు అందరినీ కూడా, దుర్నీతి పరులకు వచ్చేటువంటి భయంకరమైనటువంటి శిక్ష ఏంటంటే అగ్నిగుండంలో పడవేయబడతారు అనేటువంటిది ఇక్కడ సెలవిస్తుంది బైబిల్ వాక్యం. అందుకని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మన అందరినీ పిలుస్తున్నాడు. నీతి కలిగి జీవించండి, దుర్నీతిని వదిలిపెట్టండి, నాతో సహవాసం చేయండి, మీరందరూ రండి నా దగ్గరికి, మనం అంతా కూడా కలిసి ఉందామని చెప్పేసి మన ప్రభు అయినటువంటి రక్షకుడు మనం పిలుస్తున్నాడు. చూడండి, అక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూడండి ఏమని పిలుస్తున్నాడు ఆయన. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట విననేయగల. చాలు మీరు సమ్మతించిన మాట విననేయగల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించు. చూడండి, ఇక్కడ పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మీ యొక్క దుర్నీతిని అంతా విడిచిపెట్టండి, మీ పాపాలని రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ నా దగ్గరికి వస్తే వాటిని హిమం వలె మారుస్తాను అంటున్నాడు. అంటే నీ పాపాలన్నీ తీసివేసి నిన్ను ఒక పరిశుద్ధుడిగా తయారు చేస్తాను, నా దగ్గర రా అంటున్నాడు. అట్లాగే కెంపు వలె ఎర్రనివైనను, ఎర్రగా ఉన్నటువంటి కెంపు వలె ఉన్నప్పటికీ కూడా గొర్రె బొచ్చు వలె తెల్లనివైగా నిన్ను నేను చేస్తాను, నా దగ్గరికి రా. మనం నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఆ వివాదం ఏదో వద్దు, దాన్ని మనం తీర్చుకుందాం, రండి నా దగ్గరకు రండి, మీ పాపం నుంచి మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా చేస్తాను, మీ దుర్నీతి అంతా తీసివేస్తాను, మిమ్మల్ని నీతిపరులుగా చేస్తాను, నా దగ్గరకు రండి అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన యొక్క పిలుపునకు లోబడాలి. ఆయన పిలుపునకు లోబడి ఆయన యొక్క సహవాసాన్ని మనం కోరుకొని ఆయన దగ్గరికి వెళితే మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుర్నీతిని ఆయన తీసివేసి, సమస్తమైనటువంటి పాపాన్ని ఆయన మనలోంచి తీసివేసి మనల్ని తెల్లని హిమము వలె, తెల్లని గొర్రెపొచ్చు వలె నేను మారుస్తాను అంటున్నాడు. ఆయన మారుస్తాడు. అందుకని మనంతా కూడా ఆయన పిలుపుకు లోబడి ఆయన యొక్క సహవాసాన్ని మనమంతా కూడా కోరుకోవాలి. నేటి దినాల్లో అనేటువంటిది లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, సకల దుర్నీతి పాపము. మొట్టమొదటిగా ఆజ్ఞాతిక్రమమే పాపము, మూర్ఖుని యోచన పాపము, మూడవది సకల దుర్నీతి పాపము. తర్వాత నాలుగవదిగా మనం చూస్తే చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చూస్తే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే చూడండి, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. చూడండి, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసము కానిది అంటే అది అవిశ్వాసమే. విశ్వాసము కానిది ఏంటి? అవిశ్వాసము. అవిశ్వాసము పాపము అని ఇక్కడ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. అంటే మన విశ్వాస యాత్రలో పరిగెత్తుచున్నప్పుడు అనుక్షణం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆటంకపరుస్తూ ఉంటుంది అవిశ్వాసం. ఏం చేయాలంటే అవిశ్వాసం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా అది ఒక వ్యతిరేకమైనటువంటి ధోరణి కలిగి ఉంటుంది. ఏమని? నువ్వు ఈ పని చేయలేవు,
నువ్వు చేయలేవు, నీకంత శక్తి లేదు, నీకంత ఇది లేదు, నువ్వు ఈ పని చేయలేవు అని ఎప్పుడు కూడా వ్యతిరేక ధోరణిలోనే ఉంటుంది. మనం ఒక పని చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ పనిలో ఈ అవిశ్వాసం అనేది ఎప్పుడు మనల్ని ఒక వ్యతిరేకమైనటువంటి ధోరణిలో నడిపిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ వెనక్కి లాగుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా వెనక్కి అనేది లాగుతూ ఉంటుంది. అనేక విషయాల్లో మనం ప్రార్థిస్తూ ఉంటాం, చాలా విషయాల్లో నా దేవుడా నాకు అది ఇవ్వయా ఇది ఇవ్వయా అని చెప్పేసి మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ఒకసారి వస్తే మనలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసమే నాకు దేవుడు ఇస్తాడా, ఈ కార్యం దేవుడు నా పట్ల జరిగిస్తాడా అనేటువంటి ఒక అవిశ్వాసం అనేది మనలో ఉండటం వల్లనే మనం ఏం చేస్తున్నామంటే మనం ప్రార్థించినటువంటి ప్రతి విషయంలో కూడా పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇంకనూ మనలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసమే. ఆ అవిశ్వాసం అంటే ఏంటంటే ఆ అవిశ్వాసం అంటే దేవుని యొక్క శక్తిని మనం శంకిస్తూ ఆయన్ని నమ్మలేకపోతున్నాం. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే విశ్వాసము కానిదేదో అది పాపం. మనకి చాలా మంది దైవజనులు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక ప్రాంతంలో ఒక ఊళ్ళో వర్షం పడకపోతుంటే ఆ ఊళ్ళో వాళ్ళంతా దేవాలయానికి వెళ్ళారు, చర్చికి వెళ్ళారు, ప్రార్థిద్దాం, వర్షం కోసం ప్రార్థిద్దాం అని చెప్పేసి అందరూ వెళ్తుంటే అందులో ఒక పాప గొడుగు తీసుకొని వెళ్తుందంట. గొడుగు తీసుకొని వెళ్తుంటే అడిగారు ఒక ఆయన, అమ్మాయి మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం కదా, మరి ప్రార్థన చేయగానే మరి వర్షం వస్తుందా, ఎందుకు నువ్వు గొడుగు తీసుకెళ్తున్నావు అని అడిగినప్పుడు ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ చిన్న పాపలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే మనం ప్రార్థన చేయగానే ఖచ్చితంగా వర్షం కురుస్తుంది, అందుకనే వచ్చేటప్పుడు రిటర్న్లో తడకుండా ఉండటం కోసమే నేను గొడుగు తీసుకొని వస్తున్నాను అనేటువంటి. చూడండి ఆ చిన్న పాపలో ఎంత గొప్ప విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం మనలో ఉండాలి. మనం ప్రార్థించేటప్పుడు ఆ వర్షం కొరకు ప్రార్థించేటప్పుడు ఆ వర్షం అనేది ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి నమ్మకం అనేది మనలో ఉండాలి. అందుకని ఇక్కడ మనం ప్రార్థించేటప్పుడు అనుకున్న చెవుల్లో అంటూ ఉంటాం, ప్రార్థించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుందాం తండ్రి అని మనం ప్రార్థిస్తాం. అంటే అవన్నీ మనం ఏదైతే ప్రార్థిస్తామో అవన్నీ మనం పొందుకున్నట్టుగానే మనం అనుకోవాలి. అదే విశ్వాసం అనేది దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంటే మనలో విశ్వాసం లేకపోతుందంటే కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం. ఆ నమ్మాలంటే లేఖన భాగాలు మనం చదువుకోవాలి. దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో మనకి అర్థమవుతుంది. అందుకని ఇక్కడ మనకి చూస్తే విశ్వాసం అనేది లేకపోవటం వల్ల పాపము అనేటువంటి మనం చేస్తున్నటువంటి వారం అవుతున్నాం. అంటే అదే సమయంలో తండ్రి అయినటువంటి దేవుడి నుండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నుండి మనం ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. మన ప్రార్థనలకు జవాబులు అనేది మనం పొందుకోలేకపోతున్నాం. ఒకటే విషయాన్ని మనం తెలుసుకోవాలి, ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఈ యొక్క ప్రతి అవసరాన్ని తీర్చగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్మాలి. ఎప్పుడు నమ్మాలి? నువ్వు ఎప్పుడైతే నమ్మి విశ్వసించి ఆయన్ని అడుగుతావో, అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క శక్తి అనేది నువ్వు పొందుకుంటావు. నువ్వు ప్రార్థించేటువంటి ప్రార్థనలకు ఆయన దగ్గర నుంచి మనం జవాబులు అనేవి తప్పకుండా రాగలుగుతాయి. అందుకని ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. నేటి దినాల్లో మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ యొక్క తెగులు బారి నుంచి మనల్ని కాపాడగలిగినటువంటి శక్తి ఒక్క తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే ఉందనేటువంటి విశ్వాసాన్ని కలిగి మనం అందరం కనుక ఆయన వైపు తిరిగి ప్రార్థించగలిగితే, ఆయన శక్తిని శంకించకుండా ప్రార్థించగలిగితే ఖచ్చితంగా మనం ఈ కరోనా తెగులు నుంచి మనం బయటపడగలనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. అందుకని అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి మనం ప్రార్థించగలిగితే ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడగలం. ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడగలిగేటువంటి శక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది, కానీ ఇంకెవ్వరికి, ఏ మందుకి కానీ దేనికి కానీ ఈ లోకంలో ఎవ్వరికి కానీ లేదు. ఇంతటి అసాధ్యమైనటువంటి పనిని సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారే అని నమ్మి విశ్వసించి ఆయన వైపు మనం చూడగలిగితే ఖచ్చితంగా మనం ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడగలుగుతాము. తర్వాత మనం 5వదిగా గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 5వదిగా మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, కాబట్టి మేలైనది తిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మనం అనుకుంటాం ఈరోజు పాపం అంటే ఏదో ఇతరులకి మనం కీడు చేస్తేనే పాపం అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే
మేలు అనేది ఎరిగి అది చేయకపోవడం కూడా పాపం అంట. అంటే ఇతరులకు అవసరంలో ఉన్నప్పుడు, ఇతరుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చగలిగేటువంటి శక్తి, అనుకూల పరిస్థితులు మనకున్నప్పుడు ఏం చేస్తాం? మనం తప్పించుకొని పోకుండా ఏం చేయాలంట? వారిని ఆదుకోవాలి. ఈరోజు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఎన్నో రకాల ఇబ్బందుల్లో అనేక మంది మన చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటారు. మనం చూసినప్పుడు మనం ఏదో చూసినట్టుగా కనుక వెళ్ళిపోతే అది పాపము. నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు, నీ దగ్గర ఉన్న దాంట్లోనే వాళ్ళ చేయగలిగినటువంటిది ఏదో కొద్ది గొప్ప మేలు కనుక నువ్వు చేయగలిగితే అది ఆశీర్వాదం. కానీ నువ్వు చేయగలిగినటువంటి శక్తి ఉండి ఆ మేలు అనేది చేయకపోతే అది పాపం అనేటువంటిది ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంటే మేలైనది, అది మేలు అని జరిగి దానిని చేయకపోతే అది ఏంటంట? పాపం అని ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మనం చూస్తే లేఖన భాగాల్లో, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉండదు ఒక కథ. ధనవంతుడు, లాజరు యొక్క ఉపమానం దేవుడు సెలవిస్తాడు. మరి ఇక్కడ ధనవంతుడు ఎప్పుడు కూడా తిరుగుతూ త్రాగుతూ హాయిగా సుఖంగా ఉంటూ ఉంటాడు. కానీ లాజరు వచ్చేసరికి కడు పేదరికంలో తినడానికి తిండి లేక, తాగటానికి నీళ్లు లేక ప్రాక్కుంటూ ఆ ధనవంతుడి యొక్క నుంచి పడేటువంటి ఆ యొక్క చిన్న చిన్న రొట్టె ముక్కల్ని కింద ఏరుకుంటూ తింటూ ఉంటాడు. చూడండి ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. మరి ధనవంతుడు ఏం చేశాడు? తనకు ఉన్న దాంట్లో మరి లాజర్కి కొంచెమన్నా పెట్టాడా? పెట్టలా. కొంచెమన్నా తాగడానికి నీళ్ళు ఇచ్చాడా? ఇవ్వకపోయేసరికి ధనవంతుడి పరిస్థితి ఏంటి? చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎక్కడున్నాడు? నిత్య నరకాగ్నిలో వెళ్ళాడు. కారణం ఏంటి? అతడు మేలైనది చేయగలిగి, చేయగలిగేటువంటి శక్తి ఉండి కూడా అతను లాజరు విషయంలో ఏమీ కూడా సహాయం చేయకపోవడం వల్ల అతను ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకాగ్నిలో ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ ధనవంతుడు నిత్య నరకాగ్నిలో ఉంటూ అక్కడ నుంచి మొర్ర పెట్టుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా తండ్రి అయినటువంటి దేవా, నేను గత కొన్ని వేల సంవత్సరాల నుంచి నేను ఇక్కడ నిత్య నరకాగ్నిలో ఉంటున్నాను. ఈ నిత్య నరకాగ్నిని అనుభవిస్తున్నాను ప్రభువా. కనీసం దైవజనుల్ని ఆయన లోకాల్లోకి పంపించి ఎవ్వరు కూడా నీ నిత్య నరకాగ్నిలోకి రాకుండా కాపాడయ్యా. అనేక మంది దైవజనుల్ని, సువార్థికుల్ని లోకంలోకి పంపించి వాళ్ళ ద్వారా అనేక మంది రక్షణలోకి నడిపించి అనేక మంది నరకాగ్ని నుంచి కొన్ని కోటాను కోట్ల మందిని తప్పించేటువంటి అవకాశాన్ని కొంతమందికి ఇవ్వయ్యా. ఎందుకంటే భూమి మీద మా సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, చాలా మంది అట్లాంటి వాళ్ళు ఉన్నారయ్యా. వాళ్ళందరినీ తప్పించాయా అని ఆ నిత్య నరకాగ్నిలో అతను వేడుకుంటున్నాడు దేవుణ్ణి. ఎందుకంటే అక్కడ నుంచి మరి బయటకు వచ్చేటువంటి మార్గం లేదు, అవకాశం లేదు. అతడు బ్రతికున్నంత కాలం అక్కడ అతను ఉన్నటువంటి కాలం మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారు అతనికి విధించినటువంటి ఆ శిక్ష తప్పించలేనటువంటి శిక్ష. అది ఎప్పుడు కూడా నిత్యము ఉండేటువంటి ఆ నరకాగ్నిలో అతను మగ్గవలసిందే. కారణం ఏంటంటే అతడు మేలైనది చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా చేయకపోవటం వల్ల అలాంటి పరిస్థితుల్లోకి వచ్చాడు. అందుకనే మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైతే ఉన్నావో ఈ లోకంలో అనేక మంది అల్పులు ఉంటున్నారు. చాలా మంది అల్పులు అంటే ఏమీ లేనటువంటి కడు పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చేయగలిగినటువంటిది అంటే మీరు వాళ్ళకి ఏదైతే మనం చేయగలుగుతామో ఆ చేయగలిగింది వాళ్ళలో మనం దేవుని చూసుకొని మనం దేవునికి చేస్తున్నట్టుగా భావించి ప్రతి పేదవానిలో మనం దేవుని చూడాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే మనకు తెలుసు దేవుడు ఏమంటున్నాడు, మీరు మీ సహోదరుల్లో నన్ను చూసుకోండి, వాళ్ళ ఆకలి అయితే వాళ్ళకి ఆహారం పెట్టండి, నీళ్ళు అవసరమైతే నీళ్ళు ఇవ్వండి, లేదా ఏదైనా నివాసం అవసరమైతే నీ ఇంట్లో వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అలా చేయకపోతే నువ్వు నిత్య నరకాగ్నిలోకి నడిపించబడతావు. అంటే ఎప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని నువ్వు కోరుకుంటావో నీ సహోదరుడు, నీ పక్కన ఉన్నటువంటి వాడు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, నీ కంటికి కనిపించేటువంటి వాళ్ళు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కనుక ఒకసారి ఆలోచించి ఆ కష్టాలు, ఆ నష్టాలు, ఆ ఇబ్బందులు నీకుంటే నువ్వు ఎలా ఇదవుతావో అలాగే వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో నువ్వు కూడా భాగస్వామి అయిపోయి వాళ్ళకు సహాయం చేయగలిగితే దేవుడి నుంచి నువ్వు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు అనేటువంటిగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే నువ్వు ఇతరులకు మేలు చేస్తావో నువ్వు
పాపుల యొక్క జాబితాలో నుంచి తప్పించబడతావు. లేకపోతే నువ్వు మేలు చేయకపోతే పాపుల జాబితాలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. అందుకనే ఎప్పుడు కూడా ఇతరులకు మనం సహాయం చేయగలిగేటువంటి శక్తిని కలిగి ఉన్నప్పుడు, ఆ పని చేస్తే వాళ్ళకి మేలు కలుగుతుంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కొంత కనుక నువ్వు వాళ్ళకి సహాయం చేయగలిగితే దేవుడు నీకు దానికి 10ంతలుగా రెట్టింపుగా దేవుడు నీకు ఇస్తాడు. అందుకని ఎప్పుడు కూడా పేదలకు సహాయం చేయమంటాడు. మనం చదివినట్లయితే ఒకసారి మనం ఈ మధ్య ఒక దైవజనం ద్వారా విన్నటువంటి మాట ఏంటంటే, ఒక యవనస్తురాలైనటువంటి ఒక బిడ్డ, ఆ బిడ్డ యవన ప్రాయంలో ఉద్యోగం లేక అటు ఇటు తిరుగుతూ పాపం ఆమె దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలతోటి టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక హోటల్కి వెళ్తుంది. ఆ హోటల్కి వెళ్ళినప్పుడు టిఫిన్ చేద్దాం కదా, ఆ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చున్నప్పుడు అదే సమయానికి పాపం అడుక్కునేటువంటి ఒక ముగ్గురు అక్కడికి వస్తారు. హోటల్ దగ్గరకు వచ్చి అమ్మ కొంచెం ఏదైనా ఉంటే ఏమని చెప్పేసి ఆ హోటల్ వాళ్ళని అడిగినప్పుడు ఈ యవనస్తురాల యొక్క మనస్సు కరిగిపోద్ది. పాపం వాళ్ళు అసలు ఏమి తీయకుండా కడు పేదరికంలో ఉన్నారే, మరి నాకైతే కనీసం నా దగ్గర 10 రూపాయలన్నా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమీ లేవులే అని చెప్పి ఆలోచించి ఈమె దగ్గర కూడా ఉన్నటువంటి ఆ 10 రూపాయలు ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఆ పేదవాళ్ళకి ఆ 10 రూపాయలు ఇచ్చేసి, అక్కడ ఒక పేపర్ ఉంటే ఆ న్యూస్ పేపర్ తీసుకొని ఒక బ్రిడ్జి ఉంటే ఆ బ్రిడ్జి పక్కన న్యూస్ పేపర్ కింద పరుచుకొని ఆ పాప పండుకుంది. అంటే ఈ ముగ్గురికి కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ 10 రూపాయలు సహాయం చేసింది. లేచిన తర్వాత చదువుదామని చెప్పేసి ఆ పేపర్ చదవడం మొదలుపెడితే ఆ పేపర్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, మీ దగ్గర కనుక ఒక నాణ్యం ఉంటుంది అనమాట, ఒక 10 రూపాయలు నాణ్యం. అంటే ఎప్పుడైతే ఈ పేదవాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ అమ్మాయి 10 రూపాయలు ఇచ్చినందుకు తిరుగుగా వాళ్ళ దగ్గర ఏదో ఒక నాణ్యం లాంటిది, ఏదో పనికిరాని ఒక నాణ్యం ఉంటే దాన్ని వాళ్ళు ఇస్తారనమాట. అమ్మాయి ఇది దగ్గర ఉంచుకొని చెప్పేసి ఆ పేదవాడు అనుకునేటువంటి వాడు ఈ పాపకి ఇవ్వడం జరుగుతుంది. ఆ పాప దాని దగ్గర పెట్టుకొని ఇది పనికిరాదు అని చెప్పేసి ఆ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయి ఉన్నప్పుడు ఆ పేపర్ చదువుతూ ఉండగా ఆ పేపర్లో ఒక ప్రకటన ఉంటుంది, ఈ నాణ్యం ఉంది కనుక ఎవరి దగ్గర ఉంటే దాన్ని తీసుకొచ్చేస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒక ప్రకటన అనేది పేపర్లో కనిపిస్తుంది. వెంటనే ఆ పాప ఆ ప్రకటన చదివి ఆ అడ్రస్కి వెళ్ళిపోయి ఆ నాణ్యాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు 10 లక్షలు ఇస్తారు. అంటే చూడండి, ఇక్కడ ఆ పాప ఆ యవనస్తులైనటువంటి బిడ్డ తన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలని ఆ కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి తిరుగు సహాయం, పనికిరానటువంటి సహాయాన్ని దేవుడు ఎంత అద్భుతంగా ఆ బిడ్డకు సహాయం చేశాడో చూడండి. ఎవరు వాళ్ళు ముగ్గురని తర్వాత ఆ హోటల్ దగ్గరికి వెళ్తే ఆ యవనస్తుల బిడ్డ ఇందాక వచ్చినటువంటి అడుక్కోవడానికి వచ్చినటువంటి ఆ ముగ్గురు ఎక్కడని అడిగినప్పుడు, ఏమనమ్మా నీ దగ్గర కనపడిన తర్వాత ఆ ముగ్గురు కనపడకుండా మాయమైపోయారు. ఏంటంటే ఎవరు వాళ్ళంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. ఆ దేవుడు ఆ ముగ్గురు రూపంలో వచ్చేసి ఈ బిడ్డను పరీక్షించి ఆ బిడ్డకు ఆశీర్వాదాలు ఇవ్వడం జరిగింది. ఈ నేటి దినాల్లో దేవుడు కూడా మనకు అనేకమైనటువంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. నువ్వు ఇతరులకు సహాయం చేయగలుగుతావా లేదా, వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారాన్ని పెట్టగలుగుతున్నావా లేదా, దప్పికున్నప్పుడు వాళ్ళకి దప్పిక తీర్చగలుగుతావా లేదా అని మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలు కనుక నువ్వు తట్టుకొని వాటిని కనుక దేవుడు పెట్టే పరీక్షల్లో నువ్వు విజయం సాధించగలిగితే ఆ పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావని ప్రియ సహోదరులారా మీకు తెలియజేస్తున్నాను. అందుకనే మనం ఎప్పుడు కూడా ఇతరులకు కీడు చేయకుండా, నీ తోటి సహోదరీమణులకు కీడు అనేది చేయకుండా, మనం అనుకుంటా కీడు చేయకపోతే సరిపోతుంది, నేను ఎవరికి కీడు చేయట్లేదు కదా, నేను మెలకుండా నా ఇంట్లో నేను ఉంటున్నాను కదా అనుకుంటే అది పొరపాటు. నువ్వు మేలు చేయాలి, మేలు చేయకపోవటం కూడా పాపమే. నువ్వు అది ఇతరులకు మనం మేలు చేయాలనేటువంటిది చేయకుండా నువ్వు ఉండటం కూడా అది పాపమైనటువంటిది దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. అందుకనే మనం దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటకు మనం లోబడి మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా మనం ఒక మాట మాట్లాడుకొని మనం ముగించుకుందాం. తర్వాత చివరిది ఏంటంటే 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూస్తే, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను ఆగుదును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అంటే ఇక్కడ ఇతరుల గురించి ప్రార్థన చేయకపోవటం అనేది
పాపము అనేది ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. సమూయేలు అంటున్నాడు, ఇతరుల గురించి మీ కొరకు నేను ప్రార్థన చేయకపోవటం వల్ల యెహోవాకు విరోధంగా నేను పాపం చేసిన వాడిని అవుతాను అనేటువంటిది ఇక్కడ సమూయేలు గ్రంథం మనకు సెలవిస్తుంది. అంటే ఇతరుల గురించి నువ్వు ప్రార్థించాలి, లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అంటే మనం తలంపులు ఎట్లా ఉన్నాయి మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎట్లా ఉన్నాయంటే, నేనేమి మనం వ్యభిచారిగాను, లేకపోతే దొంగతనంగాను, లేకపోతే మనం తర్వాత చూస్తే నరహత్యలు కానీ చేయటం లేదు కదా మనం చెప్పేసి అనుకుంటూ ఉంటాం. నేనేం పాపం చేయట్లేదు కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ అదే సమయంలో సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే, వేరే వాళ్ళను నీకు చూపించి, వేరే వాళ్ళని చూపించేసి నువ్వు వాళ్ళకంటే నువ్వు పరిశుద్ధుడు అని చెప్పి నిన్ను కూడా ఏం చేస్తూ ఉంటాడంటే పాపంలోనే కొనసాగేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను పరిశుద్ధులను నువ్వు అనుకుంటూ ఉంటాం, మనం అనుకుంటూ ఉంటాం, నేనే పాపం చేయట్లేదు కదా, నేను నరహత్యలు చేయట్లేదు కదా, దొంగతనాలు చేయట్లేదు కదా, వ్యభిచారం చేయట్లేదు కదా, ఏమి దేవదర్శనం చేయట్లేదు కదా అని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉంటావు. అదే పొరపాటు. అట్లాగే నిన్ను కొనసాగే విధంగా సాతాను గడ ప్రోత్సహించి నిత్యనాశనం వైపు నిన్ను నడిపిస్తూ ఉంటాడు, తన యొక్క రాజ్యం వైపు వాడు నడిపిస్తూ ఉంటాడు. అదే మనం చూస్తే మనం అందుకనే మనకు అది పాపం అని తెలిసి కూడా చేసేటువంటి కొన్ని చేసే పనులు కొన్ని అయితే ఎట్లా ఉంటాయంటే, పాపం అంటే ఏంటో తెలియక చేసేటువంటి పనులు కొన్ని మనం కొన్ని చేస్తూ ఉంటాం. అసలు పాపం అంటే ఏంటో తెలియక కొంతమంది చేస్తూ ఉంటారు, పాపం అని తెలిసి కూడా కొంతమంది ఆ పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి వాటిల్లో ఒకటి ఏంటంటే ఇతరుల గురించి ప్రార్థించుకోవడం. ఇది పాపం అని చాలా మందికి తెలియదు. ఇతరుల గురించి ప్రార్థించకపోవడం పాపమని చాలా మందికి తెలియకపోదు. ఇక్కడ సమూయేలు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును అంటున్నాడు ఆయన. అంటే మనం ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసినటువంటి వాళ్ళమని ఇక్కడ మనం లేఖన భాగాల్లో మనం గమనిస్తాం. అందుకనే ఏమంటున్నాడంటే, మనం పరిశుద్ధ లేఖన భాగాలు మనం చూస్తే పరిసయ్యుడు సుంకరి యొక్క మనకు తెలుసా ఉపమానం. పరిసయ్యుడు తన యొక్క గొప్పతనం గురించి చెప్పుకుంటాడు, అయ్యా నేనే పాపం చేయలేదు, నేనే పాపిని కాదు, నేనే పాపం చేయలేదు, నన్ను నీతిమంతుడిగా తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు అతన్ని నీతిపరుడుగా చేయలే. ఎవరు చేశాడు? పక్కనటువంటి సుంకరి. తను ఏం చేస్తాడు? అతను కూడా ఏం చెప్తే తన రొమ్ము కొట్టుకుంటూ ఆయన వైపు చూడటానికి కూడా, ఆయన వైపు కనులెత్తడానికి కూడా అతనికి ధైర్యం చాలగా, నేను పాపినయ్యా నన్ను క్షమించు అన్నాడు. అంటే అతడు పాపి అని తెలుసుకోవాలి, అతడు పాపం చేస్తున్నాడు అనేటువంటి విషయం మనం పాపం చేస్తున్న విషయం మనం తెలుసుకొని మన పాపాలను క్షమించమని అడగాలి. వాటికి ప్రాయశ్చిత్తం మనం అనుభవించాలి అనేటువంటిది ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఎట్లయితే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఏ కష్టాలు లేకుండా, సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా నువ్వు ఉండాలని ప్రతిరోజు నీ గురించి నువ్వు ప్రార్థించుకుంటావో, అదే విధంగా ఇతరుల కోసం కూడా నువ్వు ప్రార్థించేటువంటి వాడిగా ఉండాలి. నీ సహోదరుల కోసం నువ్వు ప్రార్థించేటువంటి వాడిగా ఉండాలి. నీ సహోదరుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వాడిగా నువ్వు ఎప్పుడు ఉండాలనేటువంటిదే మన వాక్య భాగం సెలవిస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, JOY జాయ్. జాయ్ అనేటువంటి ఒక ప్యాటర్న్ని మన ప్రార్థనలో మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి జాయ్? జే అంటే జీసస్. మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా మమ్మల్ని ఇప్పటి వరకు నువ్వు సజీవుల లెక్కలో ఉంచావయ్యా, నువ్వు చేసినటువంటి మేలును బట్టి నాయనా నీకు ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పి మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత ఓ అంటే అదర్స్. అదర్స్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మన సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. రెండోదిగా మనం ఇతరుల కొరకు ప్రార్థించాలి. మొట్టమొదటిగా యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. చివరిగా మనం వై అంటే యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నువ్వు ఆయన అడగాలి. నీకేం కావాలో, నీ అవసరతలు ఏంటో, నీ అక్కర్లు ఏంటో అప్పుడు నువ్వు చివరిగా అడగాలని చెప్పేసి మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మన పొరుగువాడికి, నీకంటే కూడా నీ పొరుగువాడికి ఎక్కువగా నువ్వు ప్రాధాన్యత, నీ సహోదరుడికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత, నీ సహోదరికి నువ్వు కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగలిగితే అది గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేస్తాడనేటువంటి విషయాన్ని నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే
మనం ఇతరులను మనం ప్రేమించాలి, మన సహోదరుని మనం ప్రేమించాలి. ఎందుకని మనం ప్రేమించాలి? మనం చూడండి, నేటి దినాల్లో ఈరోజు అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది మన దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది జనాభా ఉన్నారు. వీళ్ళు ఎంతమంది దేవుణ్ణి నమ్ముకొని రక్షణలోకి నడిపించబడుతున్నారు, ఎంతమంది పరలోక రాజ్యానికి వారసులు అవుతున్నారో మనం ఒకసారి గమనించినట్లయితే కొన్ని కోటాను కోట్ల మంది ఈరోజు దేవుని వాక్యాన్ని తెలుసుకోక, దేవుని యొక్క శక్తిని తెలుసుకోక, రక్షణ పొందుకోకుండా నిత్య నాశనం వైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళ పట్ల మనకు భారం ఉండాలి. మనం అలాంటి వాళ్ళ పట్ల వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థించాలి. అయ్యా, అనేక మంది నశించిపోతున్నారయ్యా, నశించిపోతున్నటువంటి ఆ బిడ్డలను, ఆ ఆత్మలను రక్షించాల్సినటువంటి బాధ్యత ఈ దినాల్లో ప్రతి ఒక్క క్రైస్తవుని మీద, ప్రతి ఒక్క విశ్వాసి మీద, ప్రతి ఒక్క దైవజనుల మీద కూడా దేవుడు పెట్టడం జరిగింది. అనేక మంది కోటాను కోట్ల మంది నశించిపోతున్నారు. వాళ్ళంతా మన సహోదరులే. వాళ్ళని మనం రక్షించాలి. రక్షించాలంటే వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ఎప్పుడు కూడా మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థించాలి. వాళ్ళకి అవసరమైతే దేవుని వాక్యాన్ని మనం అందించి వాళ్ళలో మనం మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా సువార్తను ప్రకటించలేకపోవచ్చు, అందరూ కూడా సంఘాలు నడపలేకపోవచ్చు, అనేక మంది సంఘాలు పిలిపించి అయితే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని రక్షణలోకి నడిపించలేకపోవచ్చేమో. కానీ మనకున్నటువంటి ఒకే ఒక్క గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థన అనేటువంటి ఆయుధం. ఈ ప్రార్థన అనేటువంటి ఆయుధం ద్వారా అనేక మంది రక్షించిపోతున్నటువంటి ఆత్మల్ని మనం రక్షణలోకి నడిపించవచ్చు, వాళ్ళని పరలోక రాజ్య వారసులుగా మనం చేయవచ్చు. అందుకనే మనం ప్రార్థించేటువంటి భారాన్ని మనం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు, ప్రార్థించేటువంటి భారం నీకు లేకపోతే మనం పాపము చేసినటువంటి వాళ్ళమవుతాము. ఇతరుల కొరకు నువ్వు కనుక ప్రార్థించలేకపోతే అది నువ్వు పాపం చేసినట్టు కింద లెక్కే. అందుకనే పాపం చేసినటువంటి వాళ్ళమవుతాం. అటువంటి వాళ్ళకి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నువ్వెంత నీతిపరుడైనప్పటికీ, ఎంత పరిశుద్ధమైనప్పటికీ కనుక నువ్వు ఇతరుల కోసం కనుక నువ్వు ప్రార్థించలేకపోతే నువ్వు నిత్య నాశనానికే వెళ్తావు. మనకు దేవుని వాక్యమే సెలవిస్తుంది, యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నవ్వుదును అని ఇక్కడ సమూయేలు ప్రవక్త సెలవిస్తున్నాడు. మనం ఎప్పుడైనా సరే ఇతరుల కొరకు కనుక ప్రార్థన చేయలేకపోతే మనం పాపంలో ఉన్నట్టు కిందనే లెక్క. అందుకని మనం నేటి దినంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ యొక్క పునరుత్థాన దినం రోజు మనం తీర్మానం చేసుకోవాలి. లేఖన భాగాలు సెలవించినట్లుగా మనం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అతిక్రమించకూడదు, మూర్ఖునిలాగా మనం ఆలోచించకూడదు, మన తలంపులు మూర్ఖుని తలంపులాగా ఉండకూడదు. మనం నీతి పరులుగా ఉండాలి. దుర్నీతినంతా వదిలేసి మనం ఆయన యొక్క సహవాసాన్ని కోరుకొని ఆయన దగ్గరకు వెళ్ళాలి. అంతేకాకుండా ఆయన యొక్క శక్తిని నమ్మి ఆయన్ని విశ్వసించి కనుక మనం ముందుకు పోగలిగితే మనకు సమస్తము సాధ్యమవుతాయి. అట్లాగే నువ్వు మేలు చేయడం తెలిసి కూడా, చేయగలిగి కూడా నువ్వు చేయకపోతే అది పాపమే. అట్లాగే మనం ఇతరుల కొరకు ప్రార్థించకపోవటం కూడా పాపం అనేది లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం మనసులో ఉంచుకొని ఒక క్రైస్తవ విశ్వాసులముగా మనం ఏం చేయాలంటే వీటన్నిటి నుంచి మనం దూరం ఉండాలి. ప్రతి ఒక్క దాని నుంచి కూడా మనం దూరం అయిపోవాలి. ప్రతి దాని నుంచి దూరం అయిపోయి ఆ దేవుని బిడ్డలుగా మనం కూడా ఇతరులకు సాక్షులుగా ఉండి ఇతరులు అనేక మందిని మనం ఆ యొక్క నిత్య నరకాగ్ని నుంచి తప్పించేసి ఆ యొక్క అనేక కోటాను కోట్ల మందిని మనం యొక్క ఆత్మల్ని మనం రక్షించాల్సినటువంటి భారం కలిగి వాళ్ళ కొరకు మనం ప్రార్థించేటువంటి వాళ్ళగా మనం అందరము ఉండాలని, ఇలాంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో దీనికి కారణమైనటువంటి ఆ పాపాన్ని మనం ఇప్పటికైనా సరే కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టి, మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి ఆ యేసయ్య వైపు కనుక మనం కన్నులెత్తి చేతులెత్తి, ప్రభువా మమ్మల్ని రక్షించయ్యా, మేము పాపులం తండ్రి, మా పాపాలు క్షమించయ్యా అని చెప్పేసి ఇప్పటికైనా కూడా ఈ లోకమంతా కూడా ఆయన వైపు తిరిగి వేడుకోగలిగితే ఈ యొక్క తెగుల నుంచి మనందరినీ కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవాది దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడైనటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అందరూ కూడా ఆయన వైపు తిరిగి ఆయన యొక్క ద్వారా మనం మేలు పొందుకొని ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి గొప్ప దేవ, మా కొరకునైనా మా పాపముల నిమిత్తం నాయన సింహాసనం మీద కూర్చోవలసినటువంటి గొప్ప ధనవంతుడు అయినటువంటి నాయన దేవ,
ఈ లోకానికి నాయన ఒక అతి సామాన్యుడిగా నా ప్రభ వచ్చేసి నా ప్రభ మా పాపముల నిమిత్తం నా తండ్రి నాయన కలువరి శిలువపై పరిశుద్ధ రక్తాన్ని చిందించి మమ్మల్ని అంతా కూడా పరిశుద్ధులుగా నాయన చేసే పరమ తండ్రి. కానీ మానవుడు నాయన తిరిగి నాయన పాపములో పడిపోయాడు పరమ తండ్రి నా ప్రభ. పాపము ద్వారా వచ్చేటువంటి ఆ జీతం ఏదైతే ఉందో ఆ మరణాన్ని నాయన అనుభవిస్తున్నారయ్యా నా పరమ తండ్రి నా ప్రభ. ఇదిగో నాయన నీ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ప్రభ ఈ యొక్క రెండో మరణం నుంచి తప్పించబడాలి అంటే నా తండ్రి నాయన వాళ్ళంతా కూడా నా తండ్రి నాయన మీ లేఖన భాగాల్లో సెలవిచ్చినటువంటి ఆ పాపం అంటే ఎట్లా ఉంటుందో ఏదైతే పాపం అని మీరు నాయన నా ప్రభ సెలవిచ్చున్నారు దాని అంతటిని కూడా నాయన వాటన్నిటిని నా ప్రభ తెలుసుకుని నా తండ్రి వాటిని వదిలేసి నా ప్రభ నాయన మీ దగ్గరకు వచ్చిన తండ్రి నాయన నా ప్రభ రక్షణలోకి నడిపించబడి ఆ పరలోక రాజ్యం వైపు నాయన వాళ్ళంతా నడిపించబడాలని నా ప్రభ ఆశీర్వదించండి అయ్యా పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభ ఈ లోకం వైపు చూడండి పరమ తండ్రి. ఇదిగో నాయన అనేక మంది బిడ్డలు నా ప్రభ నా తండ్రి ఈ కరోనా తెగులు వల్ల నా ప్రభ భయంతో నాయన అల్లాడిపోతున్నారయ్యా నా తండ్రి నా ప్రభ. మీ దయ చూపండి అయ్యా, మీ కృపను చూపండి అయ్యా, కనికరించండి పరమ తండ్రి నాయన. మీ చిత్తమైతే నా ప్రభ నాయన సమస్త మానవాళి నాయన ఈ కరోనా తెగులు నుంచి నా ప్రభ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభ నాయన నా తండ్రి తెలియక నా ప్రభ కొందరు నాయన నా తండ్రి పాపం చేస్తున్నారయ్యా, తెలిసి నా ప్రభ కొందరు పాపం చేస్తున్నారయ్యా నా ప్రభ నాయన క్షమించండి అయ్యా నా తండ్రి. ఇకనైనా నా ప్రభ ప్రతి ఒక్కడు నా ప్రభ వారు చేస్తున్నటువంటి పాపాలు తెలిసి తెలియక కానీ చేస్తున్నటువంటి ప్రతి పాపమును నా తండ్రి తెలుసుకుని నా తండ్రి వాటిని నాయన వదిలివేసి నా ప్రభ నీ సన్నిధికి వచ్చేటువంటి భాగ్యాన్ని నాయన వారిని ఆ విధంగా నడిపించేటువంటి భాగ్యాన్ని కూడా నాయన ఈ లోకంలో ఉన్నటువంటి నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రభు నాయన ఇగో నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన మా ప్రార్థన ఆలకించయ్యా పరమ తండ్రి. అనేక మంది నాయన బిడ్డలు నా ప్రభు ఇదిగో నాయన హాస్పిటల్లో ఉంటున్నాయన ఐసీయూలో ఉంటున్నా తండ్రి జ్వరముతోటి నాయన జలుబుతోటి దగ్గుతోటి నాయన ఇదిగో నా ప్రభు ఊపిరితిత్తుల్లో నాయన మూత్రపిండాల్లో నాయన రకరకాలైనటువంటి బాధలతోటి నా ప్రభు నాయన ఎంతో ఇబ్బందులు పడుతున్నారయ్యా. ఆక్సిజన్ కొత్తతోటి నా ప్రభు నాయన ఆక్సిజన్ దొరకనైనా బాధపడుతున్నారు పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నా తండ్రి కరుణించండి అయ్యా. ప్రతి ఒక్క నీ బిడ్డలు నా ప్రభు నాయన భద్రపరచండి, మీ కృపలో భద్రపరచండి అయ్యా నా పరమ తండ్రి. కాచి కాపాడమని అడుగుతున్నాం పరమ తండ్రి, స్వస్థపరచమని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన స్వస్థపరచండి అయ్యా. ఇదిగో నాయన ఇంకా నా ప్రభు నీ బిడ్డలైన చాలా మంది నా ప్రభు నా తండ్రి బయట ఉంటున్నారయ్యా. వారందరినీ కూడా నా ప్రభు వారి చుట్టూ నాయన మీ అగ్ని కంచెను వేసిన ఆయన ఇదిగో నా ప్రభు మీ దేవతలను కావలించిన తండ్రి ఎలాంటి నా ప్రభు నాయన తెగులు కూడా బిడ్డలకు అంటకుండా నా ప్రభు కాచి కాపాడని అడుగుతున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో లైవ్ ద్వారా నాయన ఈ కార్యక్రమాన్ని ఆరాధన నా ప్రభు వీక్షించినటువంటి ప్రతి బిడ్డను నాయన వారి కుటుంబాలపైన మీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని అడుగుతున్నాను పరమ తండ్రి నాయన. ఆ కుటుంబాల్లో నాయన శాంతి సమాధానం నెలకొల్పండి అయ్యా. అయ్యో ప్రతి బిడ్డ చుట్టూ నాయన మీ అగ్ని కంచెను వేయండి పరమ తండ్రి నాయన వేడుకొంచున్నానయ్యా నా పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నాయన మా సంఘాన్ని దీవించండి పరమ తండ్రి నాయన. ఇదిగో మీ చిత్తమైతే నా తండ్రి మా సంఘాన్ని మరింతగా హెచ్చించండి అయ్యా. మా సంఘం ద్వారా నాయన చేస్తున్నటువంటి పరిచర్యలను దీవించండి అయ్యా. ఇంకా నాయన మరింతగా నా ప్రభు నాయన ఇదిగో సంఘం ద్వారా నాయన అనేక కార్యక్రమాలు నా తండ్రి నాయన చేయులాగా నా ప్రభు మాకు కావలసినటువంటి నా ప్రభు శారీరక ఆత్మీయ ఇదిగో నాయన ఆర్థిక పరమైనటువంటి శక్తిని నాయన మాకు ప్రసాదించమని నా ప్రభు అడుగుతున్నాను పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభు అనేక మంది నాయన దైవజనుల గురించి నా ప్రభు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. వారి పరిచర్యలు చేస్తుండగా నా ప్రభు నాయన వారిని మీ కృపలో భద్రపరచండి అయ్యా. వారి కుటుంబాలపై యొక్క మీ ఆశీర్వాదం మెండుగా కుమ్మరించండి తండ్రి. అనేక ప్రాంతాలకు వెళ్ళి నాయన వారి సువార్తను ప్రకటిస్తుండగా నా ప్రభు ఇదిగో నాయన వారికి ఎలాంటి తెగులు అంటకుండా నా ప్రభు కాచి కాపాడండి అయ్యా. మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన కాచి కాపాడండి. ఎల్లప్పుడూ నాయన సన్నిధిని వారికి తోడుగా ఉంచి నడిపించండి ప్రభు తండ్రి నాయన. అనేక మంది దైవజనులు నా ప్రభు ఇప్పటికైతే నాయన చాలా మంది నా ప్రభు నాయన లోకాన్ని విడిచిపెట్టున్నారయ్యా. వారందరూ కూడా మీ సన్నిధికి చేరుకున్నారని నమ్ముతున్నాం పరమ తండ్రి నా ప్రభు. ఇదిగో నాయన కృప చూడండి అయ్యా. ఇదిగో నా ప్రభు ఇదిగో నాయన మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభు నా తండ్రి ఇదిగో నాయన ఇదిగో గర్భఫలము లేకుండా నా ప్రభా ప్రార్థించమని నా ప్రభా నా తండ్రి అనేక మంది అడుగున్నారు ప్రభా నాయన. వారి కొరకు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా నా తండ్రి వారికి యొక్క గర్భానికి నా ప్రభా వారికి గర్భము నా ప్రభా రాకుండా ఇదిగో నాయన అవాంతరాలుగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సైతాను నా ప్రభా కార్యక్రమాలను నా తండ్రి సైతాను బంధకాల నుంచి నా ప్రభా నాయన ఇదిగో నాయన వారిని
విడిపించిన ప్రభు నా తండ్రి. ఆ బిడ్డలందరికీ కూడా గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నా ప్రభు. ఇదిగో నా ప్రభు నా తండ్రి, నిరుద్యోగ యువకులైన కొరకు నాయన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. బిడ్డలనైనా నా ప్రభు చదువుకుని నా తండ్రి ఉద్యోగాలు లేక ఇదిగో నాయన ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నటువంటి బిడ్డలయ్యా పరమ తండ్రి నా ప్రభు. ఆ బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తున్నామయ్యా. వారి అర్హతలు తగినటువంటి ఉద్యోగాలు నా ప్రభు వారికి ఇచ్చిన ప్రభు నా తండ్రి. ఇదిగో నాయన వారిని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నా ప్రభు నా తండ్రి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నాయన, ఇదిగో వేడుకుంటున్నాం పరమ తండ్రి నా ప్రభు నాయన. అలాంటి బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తున్నామయ్యా. వారికి ఉద్యోగాలు ఇచ్చినాయన, తద్వారా మహిమ ఘనత ప్రభావం అయినా మీరే పొందుకోవమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు వివాహ దీవెన నా ప్రభు కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా. కొంతమంది నా ప్రభు నా తండ్రి బిడ్డలు నాయన ప్రార్థించగా నా ప్రభు నా తండ్రి వారిని కనికరించి నా ప్రభు గొప్పగా ఆశీర్వదించి నేను వివాహ దీవెనలు ఇచ్చావు పరమ తండ్రి నాయన. మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో నా ప్రభు ఇంకా నా ప్రభు మా సహోదరుల బిడ్డలు నా ప్రభు నా తండ్రి ఇంకా వివాహ దీవెన కొరకు నా ప్రభు నాయన మీ సన్నిధిలో ప్రార్థించమని నా ప్రభు అడుగుతున్నారు ప్రభు. అలాంటి బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. బిడ్డలను నాయన కనికరించడయ్యా పరమ తండ్రి. ఆ బిడ్డలకు ఏదైనా వారి కోరికలు తగినట్లుగా నా ప్రభు మీ చిత్తానుసారము మీ ప్రణాళిక చొప్పున మీ ఉద్దేశానుసారం నా ప్రభు ఆ బిడ్డలకు వచ్చినటువంటి వారిని నా ప్రభు జతపరచమని అడుగుతున్నాను పరమ తండ్రి నాయన. విశ్వసించున్నారయ్యా, ఏకాంగం సంసారులుగా చేస్తారని సెలవిచ్చారయ్యా పరమ తండ్రి. అలాంటి బిడ్డలు నాయన నా ప్రభు సంసారులుగా చేయమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఈ మధ్య నా ప్రభు మరొకసారి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, ఇదిగో మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు, వృద్ధులైనటువంటి ప్రతి బిడ్డ కొరకు నా ప్రభు ప్రార్థిస్తున్నామయ్యా. వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు నా ప్రభు ప్రార్థిస్తున్నామయ్యా. విధవరాండ్ల కొరకు నాయన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు వారికి వారి కుటుంబాలు నా ప్రభు మంచి ఆదరణ ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చిన కాచి కాపాడండి అయ్యా. ఇదిగో నా ప్రభు ప్రతి చిన్న బిడ్డ కొరకు నాయన ప్రార్థిస్తున్నామయ్యా. ఈ కరోనా నా ప్రభు నాయన భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి చిన్న బిడ్డ చుట్టూ నాయన మీ కంచె వేసి నాయన మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. కాచి కాపాడండి అయ్యా. ఇదిగో నా ప్రభు, ఇదిగో నాయన మధ్య నా ప్రభు నా తండ్రి మా కుటుంబం కొరకు కూడా నా ప్రభు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. బిడ్డలను నా ప్రభు నా తండ్రి హెచ్చించిన ప్రభు ఆశీర్వదించిన ఆయన. ఇదిగో నా ప్రభు విధానాన్ని బట్టి అయినా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా నా పరమ తండ్రి నాయన. ఇంకా బిడ్డలనైనా మీ కృపలో భద్రపరచండి అయ్యా. వారు నా తండ్రి ఉద్యోగ నిమిత్తం కానీ నా పనుల నిమిత్తం కానీ బయటకు వెళ్తుండగా తిరిగి వస్తుండగా నా ప్రభు వారికి ఎలాంటి నాయన ఆపద అనారోగ్యం లేకుండా నా ప్రభు నాయన ఇదిగో మీ దైవదూతలను కావలించిన ప్రభు నాయన కాచి కాపాడండి అయ్యా. అదేవిధంగా నా ప్రభు నా తండ్రి ఇదిగో నాయన ఇదిగో పాస్టర్ గారిని కూడా నా ప్రభు దీవించండి పరమ తండ్రి. ఆ బిడ్డకి కూడా నా తండ్రి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చావయ్యా. మీకు వేలాది వందనాలు. ఇదిగో నా ప్రభు నాయన కరోనా తెగుల నుంచి కూడా నా బిడ్డ ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చిన ప్రభు కాచి కాపాడావు పరమ తండ్రి నాయనకి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంకా ఏమైనా స్వల్ప అనారోగ్యాలు ఉన్నట్లయితే నా ప్రభు ఇదిగో యేసుక్రీస్తు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తీసివేయండి అయ్యా. ఇదిగో నా ప్రభు, ఇదిగో నాయన, ఇదిగో నా ప్రభు మధ్యాహ్న కాల సమయంలో దాసులు నన్ను కూడా కనికరించిన ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి నా ప్రభు నాయన మీ బంగారు పాదములకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. మీరు ఇచ్చినటువంటి పరిచర్యలు బట్టి కానీ, మీరు ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి కానీ, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సంఘాన్ని బట్టి కానీ నా ప్రభు నాయన మీకు వేలాది వందనాలయ్యా నా పరమ తండ్రి. ఇదిగో నాయన మా పరిచర్యలను దీవించండి. ప్రేయర్ వారీస్ మినిస్ట్రీస్ పరిచర్యలు మరొకసారి అడుగుతున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను పరమ తండ్రి. నా ప్రభు కృప చూపండి అయ్యా నా తండ్రి. ఇదిగో నా ప్రభు మరొకసారి ఈ వాక్యాన్ని ఇదిగో నా తండ్రి ఫేస్బుక్ నా ద్వారా ఇదిగో నాయన యూట్యూబ్ ద్వారా విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నాయన మీ కృపలో భద్రపరిచిన ఆయన కాచి కాపాడిన ప్రభు వారి కుటుంబాలకు నాయన శాంతి సమాధానాలు దయచేసి వారి కుటుంబాలపై మీ ఆశీర్వాదాలుగా మెండుగా కృమరించి కాచి కాపాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడి యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామంలో అతి వినయముతో బ్రతిమాలి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అన్నినాహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మాకు క్షమించము. మమ్మ శోధనలకు తేక దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఇదిగో లైవ్ ద్వారా వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి
అంత మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సదాకాలము తోడై ఉండి మెండైనటువంటి ఆశీర్వాదములు కురుమరించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో నేటి యొక్క ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా.